హాయ్ అందరికీ. మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది థంబ్‌నెయిల్ చూస్తుంటే. మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నాం అనేది. యెస్, 'బిగ్ బాస్ 10లో' సెలబ్రిటీస్ ఎవరైతే 10 మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరొస్తున్నారు, ఏంటి అన్ని అప్డేట్స్ అయితే మనకైతే రావడం జరిగింది. అండ్ దాని గురించి ఆ 10 మెంబర్స్ ఎవరు, ఏంటి అనే దాని గురించి క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఇంకా కామనర్స్ కూడా వస్తారు. కాకపోతే అది అగ్ని పరీక్ష నుంచి సెలెక్ట్ అవుతారు కాబట్టి అది ఇప్పుడే చెప్పలేము. అండ్ అందుకని ఫస్ట్ సెలబ్రిటీస్ ఎవరు ఈ 10 మెంబర్స్, చాలా చాలా మంచి వాళ్ళైతే ఉన్నారు. అందరి గురించి మాట్లాడుకుందాం క్లియర్ కట్‌గా. అండ్ ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ హైప్ కూడా చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఈ 10 మెంబర్స్ ఎవరు, ఏంటి అనేది ఎక్కువ మందికి తెలుస్తుందనమాట. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 15థ్ నుంచి మనకి ఇంక మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ రాబోతుంది. దాని గురించి వీడియోస్ చేయబోతున్నాం. దాని తర్వాత ది రౌడీస్, దానికి కళ్యాణ్ తనుజ్ ఇద్దరు వస్తున్నారు. దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం మన యూట్యూబ్ ఛానల్‌లో. దాని తర్వాత అగ్ని పరీక్ష సీజన్ 2 ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి ప్రతి ఒక్క దాని గురించి వీడియోస్ చేయబోతున్నాం. దాని తర్వాత బిగ్ బాస్ 10 ఇంక చెప్పబడలేదు. ప్రతి ఒక్క వీడియో మన యూట్యూబ్ ఛానల్‌లో ఉంటుందన్నమాట. ఎన్ని అప్డేట్స్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి ఎంటర్ అయిపోతే ఫస్ట్ వచ్చేసి హరి గారనమాట. మీరు ఆదివారం పరివార్ వస్తుంది కదా మనకి. దాంట్లో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది హరి గారు మ్యాక్సిమం. హరి గారైతే ఈసారి బిగ్ బాస్ 10కి అయితే రాబోతున్నారనమాట. అది మ్యాటర్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి సునంద మాలశెట్టి అనమాట. అండ్ ఈమొచ్చేసి సీరియల్స్ అండ్ టీవీ షోస్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ ఈవిడ కూడా రాబోతున్నారనమాట. యాస్ ఏ సెలబ్రిటీ కేటగిరీలో ఈమె కూడా రాబోతున్నారు. అండ్ థర్డ్ వచ్చేసి త్రివీర్. త్రివీర్ అంటే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. 'మసూదా' మూవీ చూస్తుంటే 'మసూదా' మూవీలో హీరోగా చేశారు ఆయన. అండ్ ఆయన కూడా రాబోతున్నారనమాట. మన 'బిగ్ బాస్ 10'కి అయితే రాబోతున్నారు. ఫోర్త్ వచ్చేసి ప్రణీత పట్నాయక్. ఈమె మోడలింగ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ప్రణీత పట్నాయక్ అనమాట. అండ్ మోడలింగ్ చేస్తూ ఉంటారు. ఈవిడ కూడా 'బిగ్ బాస్ 10'కి అయితే రాబోతున్నారు. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి కార్తీక్. ఈయనొచ్చేసి మూవీస్ చేస్తూ ఉంటారు. ఎక్కువ మందికి తెలిసి ఉండదు. అండ్ మూవీస్ చేస్తూ ఉంటారనమాట. అంటే పెద్ద వెల్ నోన్ ఫేస్ ఏం కాదు. అండ్ ఈయన కూడా 'బిగ్ బాస్ 10'కి అయితే రాబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి స్వామినందన్ ఈయన సీరియల్స్ చేస్తూ ఉంటారనమాట. కన్నడ యాక్టర్. సీరియల్స్ చేస్తూ ఉంటారు. మేబీ నేను సీరియల్స్ ఎక్కువగా చూడను కాబట్టి మీరు ఒక గూగుల్‌లో కొట్టండి. ఆయన ఫోటో అయితే ఖచ్చితంగా వస్తుంది. నేను ఫోటోస్ పక్కన వేద్దాం అనుకున్నాను కానీ కొంచెం బిజీ వల్ల ఇది హడావిడిగా చేయాల్సొచ్చింది వీడియో. అందుకే ఫోటోస్ వేయటం లేదు. నెక్స్ట్ వచ్చేసి 'నిఖితా రాజేష్' అనమాట. ఈమె టెలివిజన్స్ అయితే మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. 'నిఖితా రాజేష్' ఈమె కూడా మనకి 'బిగ్ బాస్ 10'కి అయితే వచ్చే ఛాన్సెస్ హైలీ ఉన్నాయి. అండ్ వస్తారు కూడా. నెక్స్ట్ వచ్చేసి 'నళిని నాయర్' ఈమె సీనియర్ యాక్టర్ అనమాట. సీరియల్స్ చేస్తూ ఉంటారు. చాలా మదర్ క్యారెక్టర్స్ అయితే అండ్ విలన్ రోల్స్ చేసున్నారు చాలా. అండ్ సీరియల్ యాక్టర్ అనమాట ఈమె. అండ్ ఈవిడ కూడా వస్తున్నారనమాట. నెక్స్ట్ అమూలా గౌడ. ఇది చాలా మందికి తెలుసు అనుకుంటా. 'గుండె నిండా గుడిగంటల' హీరోయిన్ అనమాట. అండ్ కన్నడ యాక్టర్ ఈమె. చాలా మందికి తెలుసు. అండ్ చాలా ఫేమే ఉంది. ఈవిడ కూడా 'బిగ్ బాస్ 10'కి రాబోతున్నారు. ఈవిడ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో దయచేసి లైక్ అయితే అండ్ కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా తెలియజేయండి. ఎంతమంది ఉన్నారో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి అర్చన అనమాట. ప్రీవియస్ సీరియల్ హీరోయిన్ అర్చన. ఈమె చాలామందికి తెలిసే అనుకుంటా. అండ్ చాలా మూవీస్ చేసుంది. పాత అంటే ఓల్డ్ మూవీస్‌లో ఉందనమాట. అండ్ మీరు యూట్యూబ్‌లో ఒకసారి పేరు కొడితే గూగుల్‌లో గాని పేరు కొడితే వస్తుంది ఈమె పేరు అర్చన. అండ్ ఈమె ఒక మూవీ యాక్టర్ అనమాట. మూవీ యాక్ట్రెస్. ఈమె కూడా 'బిగ్ బాస్ 10'కి అయితే వస్తుంది. నెక్స్ట్ విహారిక చౌదరి. ఈమొచ్చేసి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అండ్ అలాగే ఎంటర్‌టైన్‌మెంట్ షోస్‌కి వీటికి కూడా వస్తూ ఉంటారనమాట. ఈమె కూడా 'బిగ్ బాస్ 10'కి అయితే వస్తున్నారు. వీళ్ళనమాట 10 మెంబర్స్ 'బిగ్ బాస్ 10'కి వచ్చేవాళ్ళు. ఇంకేమన్నా మనకి ప్రస్తుతానికైతే వీళ్ళు వస్తున్న అప్డేట్ అయితే వచ్చింది. అండ్ దీని గురించి మీకు మొన్న చేసిన వీడియోలో కూడా చెప్పాను. అండ్ మనకు అప్డేట్ ఆల్రెడీ వచ్చింది. ఒక వీడియో ఖచ్చితంగా చేస్తానని. ఇంకేమన్నా చేంజెస్ ఏమన్నా జరిగితే ఇంకా మనకి అగ్ని పరీక్షకి ఇంకా టైం ఉంది. అగ్ని పరీక్ష లోపు ఏమన్నా ఇంకా చేంజెస్ జరిగితే మాత్రం ఖచ్చితంగా అప్డేట్లు అయితే అందిస్తూనే ఉంటాను. ఒక్కరు చేంజ్ అయినా కానీ, వీళ్ళ 10 మెంబర్స్‌లోంచి ఒక్కరు చేంజ్ అయినా కానీ ఖచ్చితంగా దాని గురించి ఒక షార్ట్ అయినా లేకపోతే ఒక వీడియో అన్నా చేసి అయితే మీకైతే ఖచ్చితంగా చెప్తాను. ప్రస్తుతానికి వస్తున్న వీళ్ళు. అండ్ వీళ్ళల్లో మీకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరంటే నాకు తెలిసి అమూలా గౌడ తెలుసుంటారు. 'గుండె నిండా గుడిగంటల' హీరోయిన్ అనమాట ఈమె. ఈమె ప్రతి ఒక్కరికి తెలిసే ఉండుంటుంది. కొంచెం ఏమన్నా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఈమె గాని వస్తే మాత్రం కొంచెం 'బిగ్ బాస్ 10' అనేది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళల్లో ఇంకెవరు తెలుసు, హరి గారైతే తెలిసుంటారు. అండ్ 'ఆదివారం పరివార్‌కి' అలాగే చాలా షోస్ చేస్తుంటారు. ఎంటర్‌టైన్‌మెంట్ అయితే అండ్ 'శ్రీదేవి డ్రామా కంపెనీకి' వస్తూ ఉంటారనమాట కమెడియన్ లాగా. అండ్ ఈయన కూడా
ఇంకెవరు తెలుసుంటారు? నాకు తెలిసి 'స్వామినాథన్' అనే ఆయన సీరియల్స్ చేస్తూ ఉంటారంట. అండ్ సీరియల్స్ చూసే వాళ్ళకైతే ఎక్కువ తెలిసుంటుంది. ఆయన కన్నడ యాక్టర్ అనమాట. మొత్తం కన్నడ వాళ్ళే. ఆల్మోస్ట్ ఎందుకు కన్నడ వాళ్ళంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియల్స్‌లో అయితేమి ఎక్కువగా మన తెలుగు వాళ్ళకంటే ప్రిఫరెన్స్ కన్నడ వాళ్ళకిస్తున్నారు. తీసుకొచ్చి వాళ్ళని పెట్టుకుంటున్నారు అనమాట. అందుకని వాళ్ళే లీడ్స్‌గా చేస్తున్నారు కాబట్టి సీరియల్స్‌లలో వాళ్ళనే తీసుకోవాల్సొస్తుందనమాట. అందుకని మన తెలుగు వాళ్ళు ఎక్కడన్నా చూసుకోండి. ఇంక తెలుగు వాళ్ళు మనకెక్కడి నుంచి వస్తారంటే 'బిగ్ బాస్ 10'కి మహా అయితే ఇంకా ఇదే ఈ కమెడియన్ రోల్ ఉంటుంది కదా! అక్కడి నుంచి రావాలి. లేకపోతే కామనర్స్ నుంచి రావాలి. అంతకు మించి ఇంకా ఎక్కడి నుంచి ఇంక లేకపోతే ఇంకేమన్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాళ్ళు అక్కడి నుంచి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా మిగతా వాళ్ళు ఈ సీరియల్స్ చేసే వాళ్ళ దగ్గర నుంచి మన తెలుగు వాళ్ళని ఎక్స్‌పెక్ట్ చేయడం చాలా చాలా కష్టం. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లలో ప్రతి ఒక్కరిని కన్నడ వాళ్ళనే తీసుకుంటున్నారు లీడ్స్‌గా. వాళ్ళే వచ్చే ఛాన్సెస్ హైలీ ఉన్నాయన్నమాట. అండ్ వాళ్ళే 'బిగ్ బాస్ 10'లో హైలైట్ అయిపోయి వాళ్ళకే మనం ఓట్లేసి మొత్తానికి వాళ్ళకే అవకాశాలైతే మూవీ అవకాశాలైతే అవన్నీ ఇప్పించడం అయితే జరుగుతుంది. ఇది ఇలాగే పోతుందనమాట. దానికి ఇంకేం చేయలేము. ప్రస్తుతానికైతే 10 మెంబర్స్ అయితే వీళ్ళు. ఇంకో ఇంకో మా అప్డేట్ ఏంటంటే దీని గురించి కూడా చెప్పమంటున్నారు. ఇది మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఏంటన్నా ఎలా ఉంటుంది షో అసలు స్టార్ట్ అవుతుంది కదా! ఇంకా మనకి ఆల్రెడీ ప్రోమో కూడా వచ్చింది. దాని గురించి కొంచెం చెప్పరా అని. నేను దాని గురించి ఇంకా ఆల్రెడీ వీడియోస్ చేసున్నాను. ఇంకా మళ్ళీ ఎందుకులే సెపరేట్‌గా మళ్ళీ ఒక వీడియో చేయడము, ఏదన్నా ఒక వీడియోలో షేర్ చేస్తే అయిపోతుందని అనుకున్నాను. అందుకని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఏం లేదండి ఇది ఒక విల్లా తీసుకుంటారు. ఒక పెద్ద హౌస్ ఉంటుంది. బిగ్ బాస్ లాగే సేమ్ బిగ్ బాస్ లాగే ఒక విల్లా తీసుకుంటారు. 70 డేస్ ఉంటుందన్నమాట ఈ షో. అండ్ దీనికి రియల్ కపుల్స్ అనమాట. బయట పెళ్ళైన వాళ్ళు లివింగ్‌లో ఉండే వాళ్ళని తీసుకొచ్చారు. అండ్ వీళ్ళకి సెపరేట్ అంటే ఫుడ్ వీళ్ళైతే ఇక్కడ వండుకోరు. బిగ్ బాస్‌లో వండుకున్నట్టయితే వండుకోరనమాట. వీళ్ళకి ఫుడ్ బయట నుంచే వస్తుంది. అండ్ ఓన్లీ గేమ్స్ ఆడతారు. కానీ వీళ్ళకి పెట్టే టాస్క్‌లు ఎలా ఉన్నాయంటే బయట మనకి ప్రెజెంట్ ఈ లవ్ బ్రేకప్‌లు అయితేమి అండ్ పెళ్లి చేసుకున్న తర్వాత ఎమ్మటే డివోర్స్ కేసులు అయితేమి ఎక్కువైపోతున్నాయి కదా! ఇవన్నీ కొంచెం బాగా కనెక్ట్ అవుతుందేమో ఇలాంటి షో అనేది ప్లాన్ చేశారు వీళ్ళు. వీళ్ళల్లో వీళ్ళు పెట్టే టాస్క్‌లు అండ్ వీళ్ళు పెట్టే ఏయైతే గేమ్స్ ఉన్నాయో, కొట్లాటలు ఉన్నాయో వీటన్నిటిని ఎదుర్కొని లాస్ట్ వరకు ఏ కపుల్ అయితే వచ్చి ఉంటుందో వాళ్ళకే ఆ 50,00,000 దక్కించుకుంటారు. వాళ్ళే రియల్ కపుల్ అంటే నిజంగా మేట్ ఫర్ ఈచ్ అదర్ మ్యాడ్ అని తీసేసింది. నిజంగా మేట్ ఫర్ ఈచ్ అదర్ వీళ్ళని తెలుసుకోవచ్చనమాట మనము. ఇది మంచి షో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రెజెంట్ మనం బయట ఈ లవ్ బ్రేకప్‌లు మనందరికీ తెలిసే ఉండుంటుంది. చాలా జరుగుతున్నాయి. అందుకని ఇలాంటి షోస్ అన్నా చూసి కొంతమంది మారతారేమోనని హిందీ షో అనమాట ఇది. హిందీలో నుంచి తీసుకొచ్చి మనకి పెట్టడం అయితే జరిగింది. ఈ షో చూసాక మనకి ఇంక 15న స్టార్ట్ అవుతుంది కాబట్టి 15థ్ అంటే ఈరోజే ఎప్పుడూ కాదనమాట. ఈరోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి చూసాక ఫస్ట్ ఎపిసోడ్ చూసాక అర్థమైపోతుంది అసలు ఏంటి దీని కాన్సెప్ట్ ఏంటి? అసలు ఆ జడ్జెస్ అంటే వీకెండ్స్ వస్తారా? లేకపోతే ప్రతిరోజు వస్తారా? అసలు ఎలిమినేషన్స్ ఆల్రెడీ 3 ఎలిమినేషన్స్ జరిగాయి. ఆల్రెడీ చెప్పాను. ఆ 3 ఎలిమినేషన్స్ ఎవరో కూడా. అండ్ ప్రస్తుతానికి టాప్‌లో కూడా ఉన్నారంట. షూట్ కూడా అయిపోయిందండి. 3 వీక్స్ అయిపోయింది. అండ్ ఎలిమినేషన్స్ జరిగిపోయాయి. ఇంక మనకైతే ఈ రోజు నుంచే ఇదైతే రాబోతుందనమాట మనకి స్టార్ మాలో. ఈరోజు చూసాక అర్థమైపోతుంది. రేపు డిస్కస్ చేద్దాం దాని గురించి. ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ వస్తుంది కాబట్టి మనకి ఆ ఎపిసోడ్ గురించి రేపు రివ్యూ ఖచ్చితంగా ఇస్తాను నేను. దాని గురించి మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లో ఉంటుంది. అదే మీరు చేయాల్సి ఉందనమాట. మీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఇంకా మీకేమన్నా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ గురించి, ఇంకా ది రౌడీస్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఎక్కువగా కామెంట్స్ ఏమన్నా వస్తే మాత్రం ఖచ్చితంగా దాని గురించి అయితే అప్డేట్స్ కనుక్కొని వీడియో అయితే చేస్తాను. ఇదనమాట వీడియో. ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.